కశ్యపుడు భార్యలైన కద్రువ పినతకి వరాలివ్వడం, కద్రువకు 1000 మంది పాములు పుత్రులుగా జన్మించడం, పినత ఉక్రోషంతో తన గుడ్డుని చెదమడం, అందులో పుట్టిన అరుణుడు తల్లి అయిన పినతను శపించడం. ఆ తర్వాత ఏం జరిగినది వీడియోలో చెప్పబోతాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కద్రువ తన పిల్లలను శపించడం చూసి భయపడిన కర్కోటకుడు అనే పాము, అమ్మా నేను నీ కోరిక నెరవేరుస్తాను అమ్మా అన్నాడు. కద్రువ అతని మాటలకు సంతోషించింది. వెంటనే కర్కోటకుడు వెళ్ళి సముద్రం ఒడ్డున ఉన్న ఆ గుర్రపు తోకకు చుట్టుకున్నాడు. అప్పుడు ఆ తోక నల్లగా కనబడసాగింది. మరునాడు ఉదయమే పినత కద్రువ సముద్ర తీరానికి వెళ్లారు. దూరం నుండి గుర్రాన్ని చూశారు. తోక నల్లగా కనబడింది. పినత ఓడిపోయినట్టు ఒప్పుకుంది. అప్పటి నుంచి పినత కద్రువకు దాసి అయిపోయింది. కొంతకాలం గడిచింది. పినత జాగ్రత్తగా కాపాడుతున్న అండము పగిలింది. అందులో నుండి అత్యంత బల సంపన్నుడు, అమిత వేగము గల గరుడు పుట్టాడు. బయటకు రాగానే అత్యంత వేగంతో ఆకాశంలోకి ఎగిరాడు. వెంటనే కిందకి వచ్చి తల్లి పినతకు నమస్కరించాడు. తర్వాత కద్రువకు కూడా నమస్కరించాడు. అత్యంత బల సంపన్నుడైన గరుడును చూసి కద్రువకు అసూయ కలిగింది. గరుడా, నీ తల్లి పినత నాకు దాసి, కనుక నువ్వు కూడా దాసి పుత్రుడు. నువ్వు నా కుమారులకు దాస్యం చెయ్యాలి. ప్రతిరోజు పాములన్నిటినీ నీ వీపు మీద ఎక్కించుకొని విహారానికి తీసుకువెళ్ళు అని ఆజ్ఞాపించింది. సరే అన్నాడు గరుడు. ఒకరోజు గరుడు పాములను తన వీపు మీదకి ఎక్కించుకొని సూర్యమండలం దాకా ఎగిరాడు. అక్కడ ఉన్న వేడికి పాములు తట్టుకోలేకపోయి మాడిపోయి మూర్చపోయాయి. ఇది చూసిన కద్రువ దుఃఖించింది. ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం కురిపించమని చెప్పింది. ఆ వానజల్లులో తడిసి పాములన్నీ సేద తీరాయి. జరిగిన దానికి కద్రువ గరుడుని దూషించింది. పినత తనకు కద్రువకు జరిగిందంతా చెప్పింది. పందెం విషయం చెప్పింది. గరుడా, నీ వల్ల నా దాస్యం తొలగిపోతుందని నీ అన్నయ్య అరుణుడు చెప్పాడు. అందువల్ల ఇప్పటిదాకా ఈ దాస్యాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పింది. వెంటనే గరుడు కద్రువ వద్దకు పాముల వద్దకు వెళ్ళి, నీకు ఏం చేస్తే నా తల్లి దాస్య విముక్తి అవుతుంది అని అడిగాడు. అప్పుడు పాములన్నీ గరుడును చూసి, దేవలోకంలో ఉన్న అమృతం కలసం తెచ్చి మాకు ఇస్తే నువ్వు నీ తల్లి దాస్యాన్ని విముక్తులవుతావు అని చెప్పారు. దానికి గరుడు అంగీకరించాడు. తల్లి పినత వద్దకు వెళ్ళాడు. అమ్మా, దేవలోకం నుండి అమృతం తెచ్చి నీకు దాస్య విముక్తి కలిగిస్తానమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా అన్నాడు. పినత సంతోషంగా కొడుకు దీవించి పంపించింది. గరుడు ఆకాశంలో ఎగిరాడు. దేవలోకను పోతూ దారిలో తండ్రి అయిన కశ్యపుని కలిశాడు. కశ్యపుని చూసి గరుడు, తండ్రి, నేను తల్లి దాస్యము విముక్తి చేయడానికి అమృతము తెచ్చుటకు దేవలోకాలకి వెళ్తున్నాను. నాకు ఆకలిగా ఉన్నది. నాకు తగిన ఆహారం కావాలను అని అడిగాడు. కశ్యపుడు, కుమార, విభావసుడు, సుప్రతీకుడు అని 2 అన్నదమ్ములు ఉన్నారు. తమ పిత్రార్జితమైన ఆస్తిలో భాగ్యము ఇవ్వమని సుప్రతీకుడు తన అన్నగారైన విభాసునుడికి అడిగాడు. దానికి అన్న విభాసునుడు కోపించి తమ్ముడిని నువ్వు ఏనుగు కమ్ము అని శపించాడు. దానికి తమ్ముడు సుప్రీతకుడు కూడా కోపించి నువ్వు తాబేలు కమ్ము అని ప్రతిశాపం ఇచ్చాడు. అప్పుడు వారు 3 యోజనాలు పొడవు 10 యోజనాలు వెడల్పు గల తాబేలుగాను 6 యోజనాలు పొడవు 12 యోజనాలు వెడల్పు గల ఏనుగుగాను మారిపోయారు. కానీ వారు ఇంకా ఆస్తి కోసం తగులాడుకుంటూనే ఉన్నారు. నీవు ఆ ఏనుగును తాబేలను భక్షించు, నీ ఆకలిని తీర్చుకొనుము అని చెప్పాడు కశ్యపుడు. గరుడు సంతోషించి ఆ ఏనుగును తాబేలు ఉండే చోటికి వెళ్ళి వాటిని తన 2 కాళ్ళతో పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. మధ్యలో రోహమును అనే మహావృక్షమును చూశాడు. అప్పుడు రోహనుడు గరుడును చూసి, గరుడా, నువ్వు నా కొమ్మ మీద కూర్చొని ఆ ఏనుగును తాబేలును తినుము అని కోరాడు. గరుడు అలాగే అని ఒక పెద్ద కొమ్మ మీదకు వాలాడు. కానీ ఆ ఏనుగు తాబేలు గరుడు బరువుకి తాళలేక కొమ్మ విరిగిపోయింది. గరుడు కంగారు పడ్డాడు. ఆ కొమ్మ భూమి మీద పడితే ఆ కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తూ కూర్చున్న వాళ్ళ తీయులు అనే మునులు కింద పడిపోతారేమో అని భయపడి ఆ కొమ్మను నోట కరుచుకొని మరలా ఆకాశంలోకి ఎగిరాడు. మరలా తండ్రి అయిన కశ్యపుని వద్దకు వెళ్ళాడు. గరుడు పడుతున్న అవస్థ చూసి కశ్యపుడు, ఆ మహామునులతో, మహాత్ములారా, గరుడు ఒక కార్యం నిమిత్తము దేవలోకానికి వెళ్తున్నాడు. దయచేసి మీరు ఈ కొమ్మను విడిచిపెట్టి వేరే చోటికి వెళ్ళి తపస్సు చేసుకోండి అని ప్రార్థించాడు. దానికి ఆ మునులు సమ్మతించి ఆ కొమ్మను విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళారు. తర్వాత గరుడు ఆ కొమ్మను ఎవరూ లేని చోట జార విడిచాడు. హిమాలయం మీద ఉన్న ఒక కొండ శిఖరం మీద కూర్చొని ఆ ఏనుగును తాబేలును తిన్నాడు. వెంటనే దేవలోకానికి వెళ్ళాడు. గరుడు దేవలోకం సమీపించగానే దేవేంద్రుడి సభలో దుశ్శకునాలు గోచరించాయి. దేవగురువు బృహస్పతి దేవేంద్రుని చూసి, దేవేంద్ర,
కశ్యపుని కుమారుడు గరుడు తన తల్లి పినత దాస విముక్తి కొరకు అమృతాన్ని అపహరించడానికి వస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు దేవేంద్రుడు తన భటులతో అమృతాన్ని జాగ్రత్తగా కాపాడండి అని ఆజ్ఞాపించాడు. గరునికి అమృత రక్షకులకు ఘోర యుద్ధం జరిగింది. గరుడు దేవతలను తన ముక్కుతోనూ కాళ్ల గోళ్లతోనూ రెక్కలతోనూ గాయపరిచాడు. గరుడిని దాటి తట్టుకోలేక అమృత రక్షకులైన దేవతలు పారిపోయారు. గరుడు అమృతం ఉన్న చోటుకి చేరుకున్నాడు. అమృత కలశాన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు విష్ణువు గరుని వద్దకు వచ్చాడు. గరుడా, నీ శౌర్యానికి సాహసానికి నేను మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. దానికి గరుడు, దేవా, నేను అమృతం సేవించకుండానే నాకు ముసలితనం చావు లేకుండానే ఎల్లప్పుడూ నిన్ను సేవించే వరం ప్రసాదించు అని అడిగాడు. విష్ణువు దానికి సంతోషించి, గరుడా, నీవు కోరిన వరం ఇస్తాను. ఇంక నుండి నువ్వు నాకు వాహనంగా నా పతాకంగా ఉండు అని అన్నాడు. గరుడు విష్ణువుకి నమస్కరించి మరలా పైకి ఎగిరాడు. ఇంతలో దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని గరుడు మీదకు విసిరాడు. వజ్రాయుధం గరుడు మీదకు వస్తూ ఉంది. వజ్రాయుధాన్ని చూసి గరుడు, ఓ వజ్రాయుధమా, నీవు ఒక మహాముని నుండి పుట్టినావు కాబట్టి నిన్ను అవమానించను. నువ్వు దేవేంద్రుడి ఆయుధం కాబట్టి నిన్ను గౌరవించుచున్నాను. కానీ నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. అందుకని నా రెక్కల్లో ఉన్న ఒక ఈకను త్రుంచుము అని చెప్పాడు. ఇదంతా చూచి దేవేంద్రుడు గరుడి శక్తికి ఆశ్చర్యపోయాడు. గరుడితో స్నేహం చేయాలనుకున్నాడు. ఓ గరుడా, నేను నీకు స్నేహితుడిని. నువ్వు ఈ అమృతాన్ని క్రూరులైన పాములకు ఇస్తున్నావు. అప్పుడు వారిని దేవతలు కూడా జయింపలేరు. కాబట్టి అమృత కలశాన్ని తిరిగి నాకు ఇమ్ము. నువ్వు కోరినది ఇస్తాను అన్నాడు. దానికి గరుడు, మహేంద్ర, ఈ అమృత కలశాన్ని నేను పాములకి ఇస్తే నా తల్లి పినత దాస విముక్తం అవుతుంది. నేను నా తల్లి దాస విముక్తులై వెళ్ళిపోతాను. తర్వాత నువ్వు ఆ అమృత కలశాన్ని పాములన్నీ సంగ్రహించు అని చెప్పాడు. గరుడా, నువ్వు నాకు అమృతాన్ని ఇస్తున్నావు. నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు. దానికి గరుడు, నాకు నా తల్లికి అపకారం చేసిన పాములు నాకు ఆహారం అయ్యేటట్టు అనుగ్రహించు అన్నాడు. దానికి మహేంద్రుడు అలాగే అని వరం ఇచ్చాడు. తర్వాత గరుడు పాముల వద్దకు అమృత కలశాన్ని తీసుకుని వెళ్ళాడు. దేవేంద్రుడు అతన్ని అనుసరించాడు. గరుడు అమృత కలశాన్ని దర్భల మీద పెట్టాడు. మీరు కోరినట్టు అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. నేను నా తల్లి దాస విముక్తిని చేస్తున్నాను. మేము వెళ్తున్నాము. మీరు స్నానం చేసి శుచి అయి వచ్చి ఆ అమృతాన్ని సేవించండి అని చెప్పి తన తల్లి పినతకు వీపు మీదకి ఎక్కించుకొని ఎగిరిపోయాడు. అమృతం దొరికిందన్న ఆనందంతో పాములన్నీ స్నానం చేసి రావడానికి వీలాయి. అక్కడే దాక్కుని ఉన్న దేవేంద్రుడు వచ్చి అమృత కలశాన్ని సంగ్రహించి స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు. అమృత కలశాన్ని యథాస్థానంలో ఉంచాడు. ఇక్కడ పాములు స్నానం చేసి వచ్చి చూస్తే అమృత కలశం కనబడలేదు. చాలా దుఃఖించారు. కనీసం అమృతం పెట్టిన దర్భలు నాకితే ఉన్న ఫలితం ఉంటుందని ఆ దర్భలను తమ నాలుకలతో నాకారు. దర్భలు వాటి నాలుకలను రెండుగా చీల్చాయి. అప్పటి నుంచే పాములకి 2 నాలుకలు ఉంటాయి. అమృత కలశం దర్భల మీద ఉంచబడింది కాబట్టి అప్పటి నుంచి దర్భలు పవిత్రమయ్యాయి. ఈ విధంగా పాములకు అమృతం దక్కలేదు. ఇదంతా చూచి ఆదిశేషువు తన తల్లి తమ్ములను చేసిన పనులకు చాలా బాధపడ్డాడు. అసహ్యించుకొని వెళ్ళిపోయాడు. బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై, ఓ ఆదిశేష, నీ సత్యసంధతకు ధర్మనిష్టకు సంతోషించాను. ఈ భూభారాన్ని మోయడానికి నువ్వే సమర్థుడివి. వేరెవ్వరిని ఈ పని చేయలేరు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ భూభారాన్ని నువ్వు మోస్తూ ఉండు అని చెప్పాడు. అప్పటి నుంచి ఈ భూభారాన్ని ఆదిశేషుడు తన పడగల మీద మోస్తున్నాడు. ఇది ఈనాటి ఎపిసోడ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.